ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చాం కదా, ఇదైతే మనం ఎడిటింగ్ చేసాం, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు ఈ వీడియో చూపిస్తా, అది ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చేసి పెట్టండి, చాలా ఇంప్రెస్ అవుతారు, చాలా హ్యాపీగా అయితే అవుతారు. ఓకే, మీకు ఈ వీడియో చూపిస్తా, ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ బాగుంటే మాత్రం ఒక చిన్న లైక్ తీసుకు, అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉంటే ట్రై చేసుకోండి. లాస్ట్ రోజు అయితే చూస్ చేసుకోండి, చాలా ఇంప్రూవ్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా బాగుంటాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి, చేయడానికి ఇంకా చాలా బాగుంటాయి. అంటే నేను చెప్పి కదా మీకు తెలిసింది ఎలా వేసుకోండి, బట్ నేను చూపిస్తాను, అది మీరు కంటిన్యూ చాలు ఈజీగా మీరు రేటింగ్ తెలుసు. అండ్ మీకు నెక్స్ట్ స్టెప్ వీడియోస్ కావాలంటే నన్నైతే అడగండి, నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా, డిఫరెంట్గా చేయడానికి చేస్తా. ఓకేనా, చేయనంటది చేస్తా, బట్ నాకు పంపండి, నేను డిఫరెంట్గా చేస్తా. ఓకేనా. అండ్ టెలిగ్రామ్ కూడా మీరు మెసేజ్ చేసుకోవచ్చు. అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే, అంటే ప్రాజెక్ట్ లింకు అది ఇది అంటే యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు, బట్ ఏమైనా మిస్టేక్ అయితే టెలిగ్రామ్లో కామెంట్ చేసుకోవచ్చు. నేను రిప్లై అవుతా, మ్యాక్సిమం అయితే రిప్లై అయితే ఇస్తాను సబ్స్క్రైబర్స్కి, ఎలాంటి డౌట్స్ ఉన్నా. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అలర్ట్ మషిన్కి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ రేట్ ఉంది, అంటే 3D టైప్ అయింది. ఓకేనా, దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ 3D ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది చేయడానికి నాకు చాలా టైం అయితే పెట్టింది. అండ్ చెప్పాలంటే నేను దీనికి చేయడానికి ఒక 2-3 అవర్ అయితే పట్టింది. ఓకేనా, చాలా అయినా చేసిన తగ్గట్టుగా చాలా బాగా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బాక్సింగ్ చేసి తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత అండ్ ఫ్రెండ్స్ ఇది కోట్ ఏంటంటే, ఈ వీడియో వేసుకుని మీకు తెలిసిందే, అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే నేను కొన్ని ఫొటోస్ మామూలు ఫొటోస్ పెడతాను, అండ్ ఇంకో ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఇతర రిమూవ్ చేస్తాను. అండ్ స్టార్టింగ్ వచ్చి ఇమేజ్ తర్వాత కలర్ ఫిల్ ఎక్కాలి, మీడియం ఎక్కాలి. అండ్ మీరు రిమూవ్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాడ్ చేసుకుని పైన ప్లస్ అనేది క్లిక్. తర్వాత నెక్స్ట్ ఇమేజ్కి వచ్చి ఇలా ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ ఇది ఇమేజ్కి వచ్చి తర్వాత కలర్ ఫిల్ ఎక్కాలి, మీడియం ఎక్కాలి. అండ్ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ అనేది క్లిక్ చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తెలుసు. అండ్ ఇతర ఇచ్చాను కదా, అండ్ ఇతర నెక్స్ట్ 1 by 1 ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఎలాంటి డౌట్స్ లేకుండా ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టయితే నేను ఇక్కడ 6 ఫొటోస్ యాడ్ చేశాను, మీ దగ్గర ఒక 6 ఫొటోస్ ఉన్నాయి చాలు, ఈజీగా అయితే మీరు రేటింగ్ తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఎలా చెప్తుంది చూడండి, ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫిల్ ఎక్కి మీడియంకి వెళ్ళి అండ్ ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ కాదు. అండ్ ఈ వీడియో వేసిన తర్వాత లాస్ట్ వరకు ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.